గంజాయి అక్రమ రవాణా నిరోధానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నా స్మగ్లర్లకు మాత్రం అవి ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనపడం లేదు. ఇటీవల కాలంలో జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయ పరిధిలో ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారిపై సర్కిల్ పోలీసులు ఎన్ని అక్రమ రవాణాలు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం కొత్త దారులు ఎంచుకుంటూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న పోలవరం కాలువ సమీపంలో అదుపులోకి తీసుకున్న 7 గంజాయి స్మగ్లర్లను విచారించిన తీరు చూస్తే అందరికీ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రం కిర్లంపూడిలో గురువారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 7 వ్యక్తులను అలాగే 24 కేజీల 900 గ్రాముల గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ బహిర్గతం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా జి బిందు మాధవ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఎన్నో కేసులు దిగ్విజయంగా ఛేదించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత తరుణంలో యువత పెడదోవ పట్టకుండా తమ శాఖ సిబ్బంది నిరంతరం దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐవైఆర్ కె శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న సర్కిల్ సిబ్బంది, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. జగ్గంపేట సర్కిల్ సంబంధించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కిర్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరుగుపూడి సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సీఐ గారికి గజెండా స్పందన కూడా తప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా 7 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద మనం అనుమానించిన విధంగానే వారందరి దగ్గర కలిపి దాదాపు 24 కేజీల 690 గ్రాముల గంజాయిని తీర్చడం జరిగింది. ఈ 24 కేజీల 690 గ్రాములు కూడా 12 ప్యాకెట్లో ఉంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిన విషయం, ఈ 2 కేజీలు ఇటువంటిగా ఉంటాయి ప్రతి ప్యాకెట్. ఆ రకంగా 12 ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు, అలాగే మాకు ఈ గంజాయి కేసు రెండింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు. వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్ గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ 7లో 1వ వ్యక్తి ఎవరైతే ఏమని ఉన్నాడో నకుల్ సింగ్ అని చెప్పేసి, ఆయన యాక్చువల్ గా మన రాష్ట్రంలో కాదు కానీ ఉక్కుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు. ఆయన మీద గతంలో 2 కేసులు ఉన్నాయి. వైజాగ్ పాత జిల్లా సంబంధించి చీడిగడ పోలీస్ స్టేషన్, అలాగే వి మోడల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అలాగే మిగిలిన ముద్దాయిల మీద కూడా కేసులు ఉన్నాయి. ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంపచోడంలో కేసు ఉంది. అలాగే స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, పి స్వామి అని చెప్పేసి, ఆయన మీద కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే 5వ వ్యక్తి అశోక్ అని చెప్పేసి, సప్ప అశోక్ అని చెప్పి, ఆయన మీద పెద్దాపురంలో 2023లో ఒక మర్డర్ కేసులతో అందరూ ఎక్కించి ఉన్నాడు. 6-7 వ్యక్తుల మీద అయితే గత నేర చరిత్ర ఏది లేదు. వీరందరినీ కూడా ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడతాం, వారు రిమాండ్ విధిస్తారు. ఈ కేసులో అయితే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తప్పది, అంతా కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి 3 బైకులు కూడా దీనిలో స్వాధీనపరుచుకున్నాం, 2 వీలర్స్, అలాగే 4 సెల్ ఫోన్ కూడా స్వాధీనపరుచుకున్నాం. ఇవన్నీ కాస్ట్ 13,29,000గా ప్రాథమికంగా నిర్ధారణ చేశాం. ఏమండి అంతా యువకుల కింద కనబడుతున్నారు కదా. అంటే ఈ 2 నుంచి 7 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న వయసు వారేనండి, చిన్న వయసే. ఎవరైతే ఎక్కిజ్ ఉన్నాడో 1 కూడా ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు. వీళ్ళందరూ టీనేజర్స్, ఆయనకైతే 30 సంవత్సరాల వయసు ఉంది. అంటే మాక్సిమం ఈ గంజాయి అంతా కూడా యువత ఎక్కువగా సప్లై చేస్తున్నారు. అంటే యువతలో చెడుదారులు పడడానికి ఎన్నో అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినా కూడా దీనికి ఎండింగ్ పాయింట్ గానే చేయలేకపోతుంది, ఏం చేద్దంటారు? అంటే లాస్ట్ 1 year అయితే మాత్రం మనం గణనీయంగా మార్పు వచ్చిందండి. కేసులు పెట్టడం అలాగే పెడుతున్నాం. అలాగే ఇద్దరికి ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడ ఇష్యూ జరిగినా కూడా గంజా బ్యాచ్ అనేవారు. ఇప్పుడైతే అలాంటి మాటలైతే వినపడలేదు. ఎక్కడో ఆ రకంగా ఓపెన్ గా గంజాయి అమలు లేదు. కారణం ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ ప్లేసులు, నిర్మానుష ప్రదేశాలు ఉంటాయి అన్ని కూడా డ్రోన్తో సర్వేలెన్స్ చేయడం, ప్రతిరోజు కూడా
జిల్లా ఎస్పీ గారు శ్రీ జి శ్రీనివాసరావు అయితే వారు చెప్పిన విధంగా ఈ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అదైతే కొంతవరకు తగ్గిందండి. ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి దాదాపు 76 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల మనది ముఖ్యంగా గంజా కేసులు ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ అని చెప్పి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు. సోర్స్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, డెస్టినేషన్ అంటే అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. అయితే ఈ సోర్స్ అయితే అసలు మన దగ్గర లేదు, అసలు డెస్టినేషన్ కూడా మన దగ్గర లేకుండా చేయాలని చెప్పి మన ప్రయత్నాలు. మ్యాక్సిమం ఏమవుతుందంటే అన్ని కేసుల్లో కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాలు ఒరిస్సా వచ్చు, లేకపోతే మన రాష్ట్రం ఏజెన్సీ ప్రాంతం నుంచి అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడుగా మనకి ఈగిల్ టీమ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మనం దాన్ని చేంజ్ చేయగలుగుతున్నాం. ఒక్కొక్కసారి మీ అందరికీ తెలుసు గతంలో కెల్లంపూడి స్టాఫ్ కూడా చాలా రిస్క్ ఫేస్ చేసి చాలా గాయాలు పారిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ గంజా కేసులను ఒక పట్టుదలగా మన జగన్పేట సిఐ గారు శ్రీ వైఎస్ శ్రీనివాస్ గారు, ఆయన టీం ఎస్ఐస్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పట్టుదలగా చేస్తారు.